వారంతా మొదటిసారి చట్టసభల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. కొత్తగా ఎన్నికైన వారు కావడంతో నిత్యం ప్రజల్లో ఉంటారనుకుంటే మెరుపు తీగల్లా అలా వచ్చి ఇలా వెళ్తున్నారట. కొందరు యాక్టివ్గా ఉంటే మరికొందరు సెగ్మెంట్ తో అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఆ నేతలెవరు? ఆ రాజకీయం ఎక్కడో ఒకసారి చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లోకి ఈసారి కొత్త రక్తం వచ్చి చేరింది. 12 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించింది. 2 ఎంపీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది హస్తం. పార్టీ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో 5గురు కొత్తవారే కావడం, 2 లోక్సభ ఎంపీలు కూడా మొదటిసారి గెలిచిన వారే కావడం మరో విశేషం. అయితే కొత్తగా ఎన్నికైన వాళ్లలో కొందరు ఉత్సాహంగా పనిచేస్తుంటే ఇంకొందరు అమావాస్య పున్నమికి ఒక్కసారైనా కనబడడం లేదని ఆయా నియోజకవర్గాల్లో టాక్. ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గెలిచిన నాటి నుంచి ప్రజల్లో ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొన్ని మార్పులు తెచ్చారు. కొండపైకి ఆటోల అనుమతి, కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ కంటిన్యూ చేశారు. కొండపై భక్తులు నిద్ర చేసేందుకు గదుల నిర్మాణం, అన్నదానం వంటి ఏర్పాట్లతో ప్రజల మనసు గెలిచారు. అంతేకాదు నిత్యం ప్రజల్లో ఉంటూ సెగ్మెంట్లో బాగానే హడావుడి చేస్తున్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇక హైదరాబాద్లో నివాసం ఉంటూ బెంగళూరులో వ్యాపారం చేసే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు సెగ్మెంట్కి వచ్చిపోతున్నారు. ఈ మాట ఎవరో చెప్పడం లేదు, సొంత పార్టీ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇంకా మోక్షం కలగలేదని చెబుతున్నారు భువనగిరి ప్రజలు. ఏదైనా సమస్య చెబుదామనుకుంటే స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదన్న ఆవేదనతో ఉన్నారట అక్కడి ప్రజలు. ఇక ఎన్నికల ముందు పొల్లు పొల్లు గెలుస్తా అనే డైలాగ్తో పాపులర్ అయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పత్తాలేరట. ఈయన 2 కుమారులు షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం తుంగతుర్తిలో జోరుగా నడుస్తోంది. ప్రతి పనిలో చేతివాటం చూపుతున్నారని చెబుతున్నారు. కమిషన్ల మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదనే విమర్శలు చర్చగా మారాయి. ఇక సోషల్ యాక్టివిటీస్తో మంచి గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కామన్ మ్యాన్లా జనాల్లో తిరుగుతున్నారని మిర్యాలగూడ పబ్లిక్ టాక్. భారీగా నిధులు తెచ్చి సెగ్మెంట్ అభివృద్ధి చేశారని కాదు గాని ఏ ఆపద ఉన్నా క్షణాల్లో వాలిపోతున్నారట ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. దాంతో ఇప్పటికైతే బత్తులపై నెగటివ్ కంటే పాజిటివ్ టాకే ఎక్కువ ఉందట జనాల్లో. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అప్పుడప్పుడు నియోజకవర్గంలో దర్శనమిస్తున్నారట. మీ ఎమ్మెల్యే ఎవరని ఎవరైనా అడిగితే ఠక్కున జైవీర్ రెడ్డి అనే పేరు చెప్పేవారు చాలా తక్కువేనంటున్నారు. హైదరాబాద్కే పరిమితం అవ్వడం, సెగ్మెంట్లో పెద్దగా పర్యటించకపోవడం జైవీర్ రెడ్డికి మైనస్ అయ్యాయట. ఇక దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి ఒకరు. నియోజకవర్గ పరిధిలో 2 మంత్రులు ఉండడం రఘువీరెడ్డికి మైనస్ అయిందనే చెబుతున్నారు. ఆయన కూడా అదే ఆవేదనతో ఉన్నారట. అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ రఘువీరెడ్డిని లైట్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. కొన్నిసార్లు పార్టీ కార్యక్రమాలకు రఘువీరెడ్డికి ఆహ్వానం కూడా అందడం లేదట. దాంతో రఘువీరెడ్డి కూడా ప్రజలతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్న వారి లిస్టులో చేరిపోయారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం జెట్ స్పీడ్ తో జనంలోకి వెళుతున్నారు. కేంద్రంలో సమర్థంగా ప్రతిపక్ష రోల్ పోషిస్తున్నారని అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారట చామల. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలోనూ కీ రోల్ పోషిస్తున్నారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో తిరుగుతుండడంతో ఎంపీ చామల గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని చెబుతారు. మొత్తానికి కొంతమంది ప్రజాప్రతినిధులు 9 నెలల పాలనలో ప్రజల్లో క్రేజ్ తెచ్చుకోగా ఇంకొందరు నియోజకవర్గాల్లో అందుబాటులో లేక కాస్త మైనస్లో ఉన్నారట. మరి ఇప్పటికైనా వారి వైఖరి మారుతుందో లేదో చూడాలి.